మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, 2023 సంవత్సరాలు దేవుడు మనందరూ కూడా చల్లగా కాచి కాపాడి తిరిగి 2024 సంవత్సరంలో ప్రవేశపెట్టిన దేవుడికి, మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మన తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు చెల్లించుకుంటూ, మరి ఎంతోమంది మన ముందు లేకపోయినా కనపడకపోయినా మనం మాత్రం సజీవుల లెక్కలో ఉండి ఇవాళ నేను మీతో మాట్లాడగలుగుతున్నాను, మీరు వినగలుగుతున్నారంటే కేవలం దేవుని యొక్క దయే. దేవుని పిల్లారా, కనుక దేవుడి కొత్త సంవత్సరంలో, నూతన సంవత్సరంలో నూతనమైన సన్నివేశాల వాక్యము ద్వారా మనతో మాట్లాడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాం. కళ్ళు మూసుకుంటే, పరిశుద్ధుడా, చేయగలిగిన మా పరలోకపు తండ్రి, నాయన నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి, దీవించండి నాయన. వారి జీవితాలు ఇప్పటివరకు ఎన్నో మేలులు ఉపకారాలు చేసావు తండ్రి, ఎన్నో ప్రమాదాల నుంచి తప్పించి నువ్వు కాపాడావు తండ్రి. తిరిగి నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టిన నీ బిడ్డల్ని నీ మాటలు వినగలిగే చెవి, గ్రహించగల హృదయం ఇచ్చి వాక్యానుసారంగా బ్రతకడానికి శక్తినిమని, నీ కృప చూపమని నా తండ్రి చెప్తున్న నన్ను ఒక సాధనముగా పనిముట్టుగా వాడుకొని మీరు మహిమ ఘనత పొందమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, ఇవాళ మనం చక్కటి మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ మాటలు విన్నప్పుడు హృదయాలు నొచ్చుకోవద్దు దేవుని పిల్లారా, ఎందుకంటే హృదయాలు నిజంగా నొప్పింపబడ్డాయి అంటే మీలో మారు మనసు వచ్చినట్టే, వాక్యానుసారంగా బ్రతకడానికి ప్రయత్నిస్తున్నట్టని నేను నమ్ముతాను దేవుని పిల్లారా. కనుక దేవుడు ఈ దినం మరి నూతన సంవత్సరంలో మనతో మాట్లాడబోతున్న మాటలు ప్రేమతోనూ తీసుకొని అవి మన జీవితాల్లో పాటించి దేవుడి ఆశీర్వాదం మీరు పొందాలని ప్రేమతో తెలియచేస్తూ మనం చూడగలిగితే దేవుని పిల్లారా, మనకి చిన్న వ్యాపారం చేసినా, పని చేసినా, ఏది చేసినా, స్త్రీ అయినా పురుషుడైనా ముసలివారైనా ఏ వయసులో ఉన్నప్పటికీ దేవుని పిల్లారా, చిన్న పిల్లలు మొదలుకొని కూడా ప్రతి ఒక్కళ్ళకు కూడా ధనాపేక్ష అనేది ఉంటుంది దేవుని పిల్లారా. చిన్నపిల్లలకు రూపాయి ఇచ్చామనుకో, నా రూపాయి కాదు 5 రూపాయలు నేను కనుక్కోవాలంటాడు. పోనీ 5 రూపాయలు ఇచ్చామనుకో, నా 10 రూపాయలు వీటికి ఏమొస్తే నాకు 10 కావాలంటాడు. 10 ఇచ్చామనుకో ఆగుతాడా? అలా వాడు, మనము స్కూల్కి వెళ్ళే పిల్లోని చూసినా కూడా వాడికి దినదినం పెరుగుతూ ఉండాలి కానీ తగ్గడానికి వీల్లేదని అనుకుంటాడు. మనం కూడా ఏదైనా వ్యాపారం చేస్తున్నా, ఇళ్ళమ్మడ పని చేస్తున్నా కూడా, ఏందమ్మా మాకు ఈ నెలను మీరు పెంచండి, సంవత్సరం పెంచండి అని అలా ధనం రావటం ఎక్కువ ఇష్టపడతాం కానీ పోవటం అంటే మనకు నచ్చదు దేవుని పిల్లారా. అది వ్యాపారం చేసినా, అలాగనే ఉద్యోగం చేసినా, ఏ పని చేసినా ధనాపేక్ష అనేది మనం కలిగి ఉంటాం దేవుని పిల్లలు. ధనాపేక్ష అంటే ధనం ఆపేక్షిస్తూ ఉంటాం. చిన్నపిల్లలు మొదలుకొని ముసలోళ్ళ వరకు. ముసలోళ్ళు కూడా చూడండి, మొన్నటిదాకా 2750 రూపాయలు వచ్చాయి, ఇంకా పెంచితే బాగుంటుంది అని చెప్పేసి పెంచాలని చెప్పేసి 3000 అయితే 3000 అయినాయి అని సంతోషపడుతూ, మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తే ఇంకా ఏమైనా పెంచుతారేమోనని చెప్పేసి ఆశ కలిగి ఉంటుందండి 3000 వస్తున్నప్పటికీ. అలాగనే మనం చూస్తాం, పనిచేసేవారు ఏమని మన మామూలుగా ఆశా వర్కులు ఎవరు పట్టినా మా జీతాలు పెంచండి అని చెప్పేసి ధర్నాలు చేయటం కానీ, ప్రభుత్వం మీద తిరగబట్టడం కానీ, ఇలాంటివన్నీ మనం అనేక మంది చూస్తుంటాం. వీటన్నిటికీ కారణం ఏంటంటే ధనాపేక్ష. అంటే నాకు ధనము కావాలని ఆపేక్ష కలిగి ఉండటం దేవుని పిల్లరా. కానీ ధనము కలిగి నేను ధనవంతురాలను అవ్వాలా, బాగా సంపాదించాలా, గొప్పవాళ్ళను అవ్వాలనుకోవటంలో తప్పు ఏమాత్రము కాదు దేవుని పిల్లారా. కానీ దానిని సరైన రీతిలో కానీ మనం ఉపయోగించకపోతే చివరికి మన ప్రాణాలు కూడా పోగొట్టుకుండే పరిస్థితుల్లోకి వెళుతాము. భయంకరమైన ప్రమాదాలకు గురయ్యే ప్రమాదం కూడా, భయంకరమైన ప్రమాదంలోకి మనం వెళ్ళిపోతామని చెప్పేసి నేను చెప్పట్లేదు దేవుని పిల్లలారా, దేవుడే మనతో చెప్తున్నాడు. ఇంతకీ ఆ ధనాపేక్షని మనం ఎలా వాడుకుంటే మనం జీవితాలు బాగుపడతాయి అనే దాని గురించి మనం చూడగలిగితే ఒకసారి దేవుని పిల్లరా, 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట రాయబడింది, చూద్దాం మనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకునిరి అన్నమాట రాయబడింది. అంటే ఇక్కడ చెప్తున్నారు, ధనాపేక్ష
సమస్తమైన కీడులకు మూలము అన్నాడు. ఈ ధనాపేక్ష అన్నాడు. మనం చూడగలిగితే దేవుని పిల్లలారా, భూమి మీద ఏ వస్తువైనా సరే, ఏదైనా సరే దేవుని పిల్లరా నాది అంటాం. మనం నాది మాది అనే మాట మనం వాడతాం. కానీ ఈ భూమి మీద ఉన్న ప్రతి వస్తువు కూడా ఎవరిది అంటే అది దేవుడిది. దేవుడు కలుగు చేసిన దానిలో నుంచి మనం తీసుకొని మనం వాడుకుంటున్నాం. అంటే దేవుడు కలుగు చేసిన వాటిలో నుంచి తీసుకొని మనం వాడుకుంటూ మనం ఏమంటామంటే ఇది నాది, ఇది మాది అనే మాట మాట్లాడుతున్నాడు. మరి కలుగు చేసిన దేవుని దగ్గర నుంచే నువ్వు తీసేసుకొని ఇది నాది, ఇది మాది, నేను కష్టపడ్డాను, ఇది నాది అని మాట్లాడుతున్నావు. నువ్వే ఇలా మాట్లాడుతుంటే మరి కలుగు చేసిన వాడు మరి ఎలా మాట్లాడాలండి? నువ్వు అన్యాయంగా తీసుకొని నాది మాది అంటున్నావు. అసలు కష్టపడి కలుగు చేసిన ఆయన మరి ఆయనేమనుకోవాలి దేవుని పిల్లరా అని మనం చూడగలిగితే, ఒక్కసారి అండి మలాకి గ్రంథంలో ఒక మాట చెప్తున్నాడు దేవుడు. చూద్దాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయము, మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. ఏమండి, కలుగు చేసినది తీసుకొని నాది మాది అని చెప్పేసి ధనాపేక్ష కలిగి బ్రతుకుతున్న మనకి కీడులోకి, భయంకరమైన ప్రమాదంలోకి వెళ్ళిపోయి ఊరిలోకి వెళ్ళిపోతున్న మనకి దేవుడు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. సరేరా నాయనా, నేను కలుగు చేసిన దానిలోంచి తీసుకొని నాది మాది అని ఒక ఆశ కలిగి ధనాపేక్షను ప్రేమిస్తూ వెళ్ళిపోతున్న నీకు ఒక హెచ్చరిక చేస్తున్నాను. జాగ్రత్తగా నువ్వు విను నాయనా అని చెప్తున్నాడు దేవుడు. ఒక హెచ్చరిక చేస్తున్నా. నాది తీసుకొని, నేను కలుగు చేసినది తీసుకొని మాది నాది అంటున్నావు కదా, మంచిదే. నాది మాది అనుకొని నాది తీసుకొని ఒక ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నావు, ఒక ఊరిలోకి వెళ్ళిపోతున్నావు. ఆ ఊరిలోకి, ప్రమాదంలోకి నువ్వు వెళ్లకుండా ఉండాలంటే నేను నీకు ఒక హెచ్చరిక చేస్తున్నాను నాయన. హెచ్చరికను కానీ నువ్వు బాగా విని పాటించగలిగితే నువ్వు ఊరిలోకి వెళ్ళే అవకాశం ఉండదు, ప్రమాదంలోకి వెళ్ళే అవకాశం ఉండదు, ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉండదు, నేను చెప్పింది నువ్వు చేస్తే అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ మాటను మనం చూడగలిగితే దేవుని పిల్లరా, మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట రాయబడింది. 3లో 10లో ఒక మాట రాయబడింది. నా మందిరములో, ఏమండి, నా మందిరంలో ఆహారం ఉండునట్లు, నా మందిరంలో ఆహారం ఉన్నట్టు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోకి తీసుకొచ్చి, ఏంటి, మీరు నా మందిరపు నిధిలోకి తీసుకొని రండి. ఎంత? 10వ వంతు. అంటే నీ రాబడి అంతట్లో 10వ వంతు నా మందిర ఆవరణలోకి, నా దాంట్లోకి తీసుకోనండి. ఎందుకు? నా దాంట్లోంచి తీసుకొని నువ్వు నేను కలుగు చేసిన సృష్టిలో నా వస్తువునే తీసుకొని నాది మాది అని మాట్లాడుతున్నావు కదా. సరేవరా, తినరా, బ్రతకరా, పోని తినేసే బతుకు. కానీ నువ్వు నాది తీసుకొని నాదంటున్నావు కదా, వాటిల్లో నువ్వు 9% ఉంచుకొని 1% తీసుకొచ్చి ఏం చెయ్యాలా? నా మందిరపు నిధిలో నువ్వు దాన్ని దాయాల. నా మందిరపు నిధిలోకి దాన్ని తీసుకొని వచ్చి నువ్వు ఇవ్వాలా. నా సన్నిధానంలోకి దాన్ని తీసుకొచ్చి నువ్వు ఇవ్వాలా. నువ్వు దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడలా నేను ఆకాశపు వాకిళ్ళు తీసుకొచ్చి పైన ఆకాశ వాకిళ్ళు తెరిచి పట్టజాలనంతగా నీకు ఏమి కావాలనో, ఏ దీవునైనా కావాలి కదండి, ధన సమృద్ధి కావాలంటే ధనము, ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం, ఏమి కావాలన్నా కూడా నేను నీకు ఇస్తాను. నేను ఇవ్వగలిగిన వాడు, శక్తి కలిగిన వాడిని కనుక నేను ఇస్తాను. కానీ నీ దగ్గర నుంచి నేను ఏం కోరుకుంటున్నానంటే, నాదే నువ్వు తీసుకొని అనుభవిస్తున్నావు, నాది తీసుకొని అనుభవిస్తున్న దానిలో ఉంచే నాకు 10వ వంతు తీసుకొచ్చి నా మందిర ఆవరణలోకి నువ్వు ఇవ్వాలా అని చెప్తున్నాడు. మనం కూడా చూడగలిగితే దేవుని పిల్లరా, తల్లిదండ్రులు అంటారు, ఇవాళ తల్లిదండ్రులు ఉండి సంపాదించుకొచ్చి పిల్లలకి ఇస్తారు, ఇళ్ళు కట్టిస్తారు, పెళ్లి చేస్తారు, ఆస్తులు ఇస్తారు. ఇచ్చాక ముసలితనం వచ్చే తల్లికి ఏం మాట్లాడతారంటే, నన్ను చూడండి, నన్ను పోషించండి, నాకు పెట్టండి అంటారు. వాళ్ళు నాకు మేము పెట్టము, మా వల్ల కాదు, మేము చూడలేను అన్నప్పుడు మనం ఒక మాట మాట్లాడతాం, అదంతా నాదే కదా,
నేను సంపాదించిందే కదా, నేను ఇచ్చిందే కదా, నేను ఇచ్చింది నేను సంపాదించింది నాకు పెట్టడానికి ఏమిటిరా అని మాట్లాడతావు. నా పెట్టడానికి ఏంటి చెప్పరా అని చెప్పేసి మనం ఏంది రీజనబుల్గా మాట్లాడుతుంటాం, కేకలేస్తుంటాం, తిడతా ఉంటాం, అరుస్తూ ఉంటాం. నాది నాకు పెట్టడానికి ఏంటి నీ బాధ, ఇది నా ఆస్తి, నా ఆస్తి నా పెట్టడానికి ఏంటి నీకు బాధ అని బిడ్డలను నిలదీస్తుంటాం. మరి ఒకప్పుడు ధననిధిలో ఉంచి బిడ్డ ఇవాళ పిల్లలను నిలదీసి ఆ మాట మాట్లాడుతున్నావు. నువ్వు కానీ నేను కానీ ఒకప్పుడు నేను దేవుడు ధననిధిలో ఉంచి వస్తువులని తీసుకొని వాడుకొని బతికేశాను, వచ్చిన రాబడి అంతట్లో కూడా 10వ వంతు నేను దేవుడికి ఇవ్వాలని చెప్పేసి ఒక తల్లిదండ్రులుగా ముందు మనం కలిగి ఆ పని చేస్తూ మన పిల్లలకు కూడా మనం నేర్పించగలిగితే, దేవుని పిల్లలారా, ముసలతనం వచ్చే తల్లికి నా తల్లే కదా, నా తల్లిదండ్రులే కదా నాకు ఇళ్ళు ఇచ్చింది, నా తల్లిదండ్రులే కదా నాకు ఈ ఆస్తులు ఇచ్చిందని చెప్పేసి దేవుని పిల్లారా, మనము కూడా పని చేసుకోలేని టైంలో మనం ఇచ్చిన ధననిధిలో ఉంచే మన పిల్లలు మనల్ని సంతోషంగా పోషిస్తారు, చూస్తారు. దేవుని పిల్లారా, మనకే దేవుడికి ఇచ్చే మనసు లేకపోతే మన పిల్లలు నేను ఇచ్చిన ధనంలో నన్ను చూడడానికి ఏమైందిరా నీకని మాట్లాడే అధికారం తల్లిదండ్రులుగా మనకి ఎక్కడుందండి? మీరు ఆలోచించండి దేవుని పిల్లారా. ఇవాళ చాలామంది మాట్లాడుతూ ఉంటారు, మేము దేవుడికి ఇస్తున్నామండి, మేము సంఘంలో తీసుకెళ్ళి సంఘ కాపరికి ఇస్తున్నామండి, సంఘంలో ఇస్తున్నామండి, దేవుడికి ఇస్తున్నామండి. వచ్చే రాబడి అంతట్లో 10వ వంతు ఇస్తున్నావా? దొంగ మాటలు మాట్లాడుతుంటారండి, దొంగ మాటలు. ఏమంటే శాలరీలు లక్షల్లో ఉన్నప్పుడండి 10వ వంతు ఇవ్వటానికే మందిరం నిధులకు తీసుకొస్తే ఏమైనా నష్టపోతావా? 10వ వంతు తీసుకొచ్చి దేవుడి సన్నిధానంలోకి ఇవ్వడానికి ఎందుకంటే బాధ? 1% నువ్వు దేవుడు సన్నిధానంలో ఇస్తే ఆ శాతంలో ఉంచి పేదవారికి వెళ్ళి ఆహారం, పేదవారికి భోజనాలకు పెట్టొచ్చు కదా, చక్కగా సువార్త ప్రకటించవచ్చు కదా, నశించిపోతున్న ఆత్మలు రక్షించే పనిలో ఉంటుంది కదా. అలాగనే ఒక పేద కుటుంబాలకు ఏదైనా జబ్బులు చేసినా, ఏదన్నా మందిరాల్లో ఏమైనా వస్తువులు కావాలన్నా కూడా ఆ 10వ వంతులో తీసుకొని చక్కగా దేవుడు కార్యక్రమాలకు ఉపయోగపడతాయి కదా. ఆ 10వ వంతు కూడా దేవుడికి ఇవ్వడానికి ఆలోచించి ఎందుకు ఇవ్వాలా ఇంత అని చెప్పేసి దానిలో కూడా మిగిలించుకొని నీ కడుపుకే పొట్ట పగిలిపోయేటట్టు తినాలని ఆలోచిస్తున్నప్పుడు నిజంగా దేవుడి పిల్లరా, మనం ఒక్క నిమిషం నిలబడి ఆలోచించాలా. నేను అనుభవిస్తున్న ప్రతిదీ దేవుడిదే కదా, దేవుడికి ఇవ్వడానికి నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నానని చెప్పేసి ఒక్కసారి వాక్యాన్ని మన హృదయంలో దేవుని పిల్లారా పరీక్షించుకోవాలి, పరిశోధన చేసుకోవాలి. దేవుని పిల్లారా, పైగా పెద్ద గొప్పలు చెప్తుంటారు. ఏమని తెలుసా? నేను మందిరానికి ఇస్తాను, రాబడంతట్లో వస్తుందా? 1,50,000 శాలరీ అయితే 15,000 రూపాయలు ఇచ్చేస్తున్నావు మందిరానికి తీసుకొచ్చి. 70,000 శాలరీ అయితే 7,000 ఇచ్చేస్తున్నావు మందిరంలోకి. మళ్ళానంట దేవుడు ఏం చెప్తున్నాడు? నీ 10వ వంతు నా మందిరంలోకి తీసుకొనిరా, నాకు ఇవ్వాల్సిన 10వ వంతులో నేను బిస్కెట్లు ఇస్తున్నాను, వేరే వాళ్ళకు భోజనాలు పెట్టిస్తున్నాను అని చెప్పి నాకు రావాల్సిన మహిమంతా నువ్వు కొట్టేసేసి పిచ్చి మాటలు నువ్వు మాట్లాడుద్దురని మాట్లాడుతున్నాడు దేవుని పిల్ల. దేవుడు చెప్తున్నాడు మనకి, నాకు రావాల్సిన 10వ వంతు. ఇవాళ గవర్నమెంటు 3,000 నీకు ఇప్పిస్తుందంటే, 3,000 రూపాయలు చేతులు పెట్టిస్తున్నాడంటే అది దేవుడు దయ కదా దేవుని పిల్లారా, దేవుని దయ కదా దేవుని పిల్లారా. మీరు ఆలోచించండి, ఏమంటే దేవుడు దయ్యే కదా. దానిలో కూడా ఎందుకు ఇవ్వకూడదు దేవుడికి? దాంట్లో 10వ వంతు ఎందుకు ఇవ్వకూడదు? ఇవ్వచ్చు దేవుని పిల్లలారా, తప్పేం కాదు. ఎందుకంటే నువ్వు ముసలతనంలో నువ్వు తీసే డబ్బులు కూడా అవి పేదవారికి ఆహారంగా మారి వెళ్ళిపోతుంటాయి. అవి వెళ్ళిపోయినప్పుడల్లా పరలోకమందున్న తండ్రి నెల నీకు 10,000 3,000 రూపాయలు గవర్నమెంట్ ద్వారా ఇప్పిస్తున్నందుకు ఆయన ధననిధిలేక ఆ డబ్బులు వెళ్తున్నప్పుడు దేవుని పిల్లల దేవుడు ఎంతో సంతోషపడుతుంటారు. చాలామంది ఏం చేస్తుంటారంటే, మేము తప్పనిసరిగా మందిరంలోకి ఇస్తామని చెప్పేసి దేవుని పిల్లరా అన్నెవరండి, అన్నీ ఇవ్వకుండా ఏదో 2,000 3,000 అక్కడ ఇచ్చేసి తత్తిమై పేదలకు కొంచెం పంపిస్తున్నాము, ఆ బైబిల్ కొంచెం అంటున్నాము, అవి చేస్తున్నాం అంటే 10వ వంతులో తీసుకొని నువ్వు చేసేదేంది? నాకు ఇవ్వాల్సిన 10వ వంతులో తీసుకొని మీరు భోజనాలు పెట్టండి ఇవన్నీ దేవుడు చెప్పలా. నీ రాబడి అంతట్లో 10వ వంతు నా మందిరం నిధిలోనికి పంపించు. నువ్వు స్వయంగా దానం చేయాలనుకుంటే నీ పర్సనల్గా చేయి, కానీ దేవుడు 10వ వంతులో ఉంచిగాను నువ్వు తీసి ఏ కార్యక్రమానికి ఉపయోగించినా దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, చూసి చూడనట్టుగా ఉండేవాడు మాత్రం కాదు దేవుని పిల్లరా. ఆ సంగతి సంఘ కాపరికి తెలియకపోవచ్చు, సంఘ పెద్దలకు తెలియకపోవచ్చు, ఎవరికి తెలుసా? దేవుడికి తెలుసు. మరి ఈ 10వ వంతు నీకు ఇవ్వడం, మరి నువ్వు మందిరం నిధిలేక రావటం వలన దేవుని కార్యక్రమాలు ఏమి కూడా ఆకుండా ముందుకు సాగిపోతాయి. రెండేది ఏంటంటే
ఆ మందిరంలో నిధిలోకి నువ్వు పంపిస్తున్న ఆ 10వ వంతు డబ్బుని పరలోక ధనముగా మార్చి దేవుడు మరణం తర్వాత నీకు ఒక ఆస్తిగా ఇవ్వటానికి దేవుడు ఏం చేస్తాడంటే నీ 10వ వంతు తీసుకొచ్చి నువ్వు మందిరంలో పెట్టయ్యా అని చెప్తున్నాడు. మరి ఆ 10వ వంతు మందిరంలోకి తీసుకొచ్చి అది పరలోక ధనంగా మార్చి మళ్ళా పరలోకానికి నేను ఒక అధికారిగాను ఒక ఆస్తిపరుడుగాను దేవుడు చేయాలని దేవుడు ఆలోచిస్తుంటే మనమేం చేస్తున్నామంటే ధనాపేక్ష కలిగిన వారమే మనమేం చేస్తున్నామో తెలుసా? దేవుడి సన్నిధానంలోకి రావాల్సిన దాన్ని కూడా ఇవ్వకుండా అది మనమే ఉంచుకొని మనమే ఇంకా ధనవంతులం అవ్వాలి, మనమే దాన్ని అనుభవించాలనుకున్న వాళ్ళ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో దేవుడు బైబిల్లో మనకు తెలియచేస్తున్నాడు. ఒకసారి చూడద్దాం దేవుని పిల్లరా. అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట చూడండి. అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 2వ వచనం. ఇదంతా మీకు అందరికి బాగా తెలుసు దేవుని పిల్లారా. 5వ అధ్యాయం అయినా ఈరోజు దేవుడు మీతో మాట్లాడాలనుకుంటున్నాడు, మీకు తెలియచేయాలనుకుంటున్నాడు దేవుని పిల్లరా. చాలామంది అంటుంటారు, అదేంటండి మాకు అప్పులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి, మా రాబడిలో 10వ వంతు ఇవ్వాలంటే ఎట్ట కుదిరిద్దనని మాట్లాడేవాళ్ళు కూడా లేకపోలేదు దేవుని పిల్లరా. నువ్వు అప్పులు దేనికి చేసుకున్నావు? ఘనంగా చదువుకోవాలని నువ్వు అప్పులు చేసుకున్నావు. ఏమండి, నీ ఇష్టం వచ్చినట్టు ఇతర దేశాలని అక్కడికని ఆస్తులని బోస్తులని ఒకదాని మీద ఒకటి తగిలించుకొని నువ్వు అప్పులు చేసుకున్నావు. నువ్వు అప్పులు చేసుకొని దేవుడి సన్నిధానంలో దేవుడి ధననిధిలోకి వెళ్ళిన దానిని కూడా నువ్వు ఆపుకొని ఉపయోగించుకుంటే దేవుడు ఊరుకుంటారు? మీరు చెప్పండి. అది నువ్వు నీ కోరికలు, నీ శరీర కోరికలు అణుచుకోలేక నువ్వు అప్పులు చేసుకొని దేవుడు ధననిధిలోకి వెళ్ళాల్సింది, నా పరిస్థితులు బాగాలేవండి నేను ఇవ్వనండి అంటే ఊరుకుంటాడండి దేవుడు? ఊరుకుంటాడా? అది లెక్కండి దేవుడికి. ఊరుకుంటారు చెప్పండి? అలాగనే ఈ బైబిల్లో కూడా మనకి 2 దంపతులు కనపడతారు. ఎవరు వీళ్ళిద్దరు అంటే అన్నయ్య తప్పారు. వీళ్ళిద్దరు ఏం కనపడుతున్నారు చూడండి. మనం చూడగలిగితే వాళ్ళకంట పొలం ఉందంట. పొలం ఇద్దరు చక్కగా కలిగి పొలం అమ్ముకొని ఏం చేశాడంటే దేవుడి సన్నిధానంలో మనం ఇవ్వాలనుకున్నప్పుడు దేవుడి సన్నిధానంలో ఇవ్వకుండా డబ్బులు అన్నీ దాచుకొనంట కొంచెం తీసుకొని వెళ్ళిపోయారంట. కొంచెం ఏమండి, కనీసము అమ్మామండి, అమ్మిన దాంట్లో ఇది 10వ వంతు తీసుకొచ్చామండి, తత్తిమైన మేము దాచిపెట్టుకున్నామని చెప్పుకోవాలి కదా దేవుని పిల్లారా. కొంచెం తీసుకెళ్ళంట ఇద్దరు కలిసి అబద్ధాలండి. మళ్ళా అబద్ధాలు. దేవుడు వాళ్ళని క్షమించకపోవడానికి, వాళ్ళిద్దరు చచ్చిపోవడానికి కారణం ఏంటంటే అబద్ధాలు. అబద్ధాలు ఏంటి? చాలా ఇబ్బందులు ఉన్నాయండి, ఇవ్వలేకపోయామండి. నీ ఇబ్బందులు ఉంటే ఏంటి? దేవుడి సొమ్మును కూడా తింటావేంటి? దేవుడి సొమ్ము కూడా కట్టుకుంటావా ఏంటి? దేవుడి సొమ్ము కూడా నువ్వు ఆడుకుంటే దేవుడి కార్యక్రమాలు ఎట్లా జరుగుతాయి? పైగా చాలా ఈ నెల అయితే ఎన్నో ఖర్చులు వచ్చినాయండి, కనుక ఇవ్వలేకపోయాం. కనుకనే మేము ఇవ్వలేకపోయాం. పెట్టుకున్నా ఏంది నీకు మన మనస్తత్వం ఎలాంటిది? గుంటూరు అయినా పక్కన పెట్టుకోవాలనుకుంటాం. గుంటూరు అంతా కొనాలంటే మన ఆస్తులు మన సంపాదన సరిపోద్దా చెప్పండి దేవుని పిల్లరా? అవన్నీ కొని పెట్టుకొని ఇవాళ శాలరీ కూడా సరిపోని పరిస్థితులు ఏర్పడ్డాయి అంటే నువ్వు అత్యాశకి పోయి కొని పెట్టుకొని దేవుడికి ఇవ్వాల్సినవి కూడా వాడుకుంటూ సరిపోలేదు అంటానికి కొంచెమన్నా ఉండొద్దండి మనకి? కొంచెమన్నా ఉండొద్దండి? మీరు ఆలోచించండి. అయితే ఇక్కడ కూడా అంట ఈ సెబ్బేరా అన్నయ్య వాళ్ళు ఎలాంటి వాళ్ళంట పొలం అమ్ముకున్నారంట. పొలం అమ్ముకోనంట కొంచెం తీసుకొని అపోస్తుల పాద దగ్గర పెట్టంగానే అప్పుడు పేతురు గారు అంటున్నారు, ఏంది అన్నయ్య ఇంతకీ అమ్మారా ఏంటి అన్నాడు. అవును ప్రభువా, ఇంతకీ అమ్మాం ప్రభు అంటే, ఎందుకు నీ భూమిలో దాచి పెట్టుకొని నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి అబద్ధాలు చెప్తున్నావు? నువ్వెందుకు? నాకు అబద్ధాలు చెప్పడం కాదు, దేవుణ్ణి పరిశుద్ధాత్మను మోసపుచ్చుచున్నావు కనుక నేను లేపేస్తున్నాడు అన్నాడు. ఎమ్మటి అతను చనిపోయాడండి. చనిపోవడానికి కారణం ఏంటంటే ధనాపేక్ష. తర్వాత ఆయన భార్య వచ్చింది, ఏమమ్మా మీరు ఎంతకి అమ్మారండి? మేము ఎంతకి అమ్మామని అన్నారు. నీ భర్త అబద్ధాలు చెప్పి ఆయన చనిపోయాడు కనుక నీకు అడుగు వాళ్ళ చెప్పులు బాతి పెట్టి వాళ్ళ చెప్పులు అదుగు వాకిటే ఉన్నాయి, నిన్ను కూడా వాళ్ళు బాతి పెడతారన్నారు. అతను కూడా ఆమె కూడా చనిపోయింది. అంటే వాళ్ళిద్దరు చనిపోవడానికి కారణం ఏంది? ధనాపేక్ష. అంటే దేవుడికి ఇవ్వాల్సినవి కూడా దాచిపెట్టుకొని మేము ఎంతకి అమ్మామని చెప్పడం తప్పు దేవుని పిల్లలారా, చాలా తప్పు. నీ రాబడి అంతటిలో నా ప్రథమ ఫలం నాకు ఇవ్వమన్నాడు దేవుడు. మారు మాట మాట్లాడకుండా దేవుని పిల్లరా
తీసుకొచ్చి నా ధననిది అంటే మందిరంలో ఇవ్వాల్సిందే. కానీ ఆయన 10వ వంతు తీసుకెళ్ళి పేదోళ్ళకు భోజనాలు పెట్టను, పేదోళ్ళకు దుప్పట్లు కొనను, పేదోళ్ళకు పంచి పెట్టామండి ఈ నెలలో, కుదరదండి. బంగారం కొన్నామండి, అది దానికే సరిపోలేదండి, ఇలాంటి మాటలు కానీ మాట్లాడితే ఆత్మీయంగా మనందరం చచ్చూరుకుంటాం దేవుని పిల్లారా. ఒక అననీయ సెపేరా ఏ రకంగా అయితే ధనమును దాచిపెట్టుకొని మేము ఇంతకు అమ్మేమని మాట్లాడారో, ఇవాళ దేవుడు ధననిధిలోకి రావాల్సిన 10వ వంతు తీసుకొచ్చి ఆయన ధననిధిలోకి కానీ పెట్టకపోతే, దీనిని నీకు ఇష్టమైన దానికి కానీ నువ్వు ఉపయోగించి నేను ఇవ్వలేను, నాకు కుదరదు, సరిపోవట్లేదంటే ఆత్మీయంగా మిమ్మల్ని కూడా దేవుని పిల్లరా మీరు చచ్చిపోయారని చెప్పుకోవడంలో సందేహం లేదు. దేవుడు ఆత్మీయంగా చంపేయడానికి కూడా వెనకాడరు దేవుని పిల్లలారా. కనుక మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా దేవుని పిల్లారా, మనం ఆలోచించాల్సింది ఏంటో, దేవుడికి ఇవ్వాల్సిన 10వ వంతు తీసుకొచ్చి ఆయన ధననిధిలోను పెట్టాల్సిందే. దానిని పేదవారికి పంపించడానికి, పేదవారికి బట్టలు కొనడానికి, పేదవారికి నీ ఇష్టం వచ్చిన వాటానికి కుదరదు. అది నీ పర్సనల్, నువ్వు చేయాలంటే చేయి అంతవరకు, లేదా మానుకోవాలంటే మానుకోవయ్యా. అంతేగాని దేవుడికి రావాల్సిన వంతును తీసుకొచ్చి నువ్వు దానం చేయటం అనేది తప్పు. అది దేవుని మందిరానికే వెళ్ళాలా, అది దేవుని ధననిధిలోకే వెళ్ళాలని దేవుడు ఖచ్చితంగా ఈ నూతన సంవత్సరంలో మనతో మాట్లాడుతున్నాడు దేవుని పిల్లరా. కనుక ఎవరైనా సరే మన అందరం కూడా భూమి మీద ఉన్న సమస్తం ఇది దేవుడు సొమ్ము, దానిలో ఉంచి తీసుకొని మనం బ్రతుకుతున్నాం. దానిలోదే ఆయన మనకిచ్చిన దానిలోనే ఆయన 10వ వంతు అడుగుతున్నాడు. కనుక ఆయనకి రావాల్సింది మనకు వచ్చి శాలరీ కానీ వ్యాపారాలు కానీ ఏ పని చేసినా కూడా ఆయనకు రావాల్సింది ఆయన ధననిధిలోకి మీరు ఇచ్చి ఆయన వలన ఆశీర్వాదం పొందేవారిగా ఉండాలని, ఆయనకు కోపానికి కానీ ఆయన ఉగ్రతకు మనం గురై ఆత్మీయంగా చనిపోయేవారమే. ఒక అననీయ సెపేరాలాగా మనం చనిపోక ఆత్మీయంగా దేవుని పిల్లలారా ఆయనకి ఇవ్వాల్సింది ఇచ్చి ఆయన వలన మీరు ప్రతిఫలం పొందేవారిగా ఉండాలని ప్రేమతో ఈ మాటలు తెలియచేస్తున్నాను. కనుక ఈ మాటలు ప్రేమతో మీరు స్వీకరించి ఇక మీదటైనా మానక మీ రాబడి అంతట్లో ప్రథమ ఫలం 10వ వంతు దేవుడికి ఆయన మహిమపరచాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తూ ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా జీవమగలిగిన మా పరలోకపు తండ్రి, నాయన నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. నాయన సృష్టిలో ఉన్నదంతా నీది మేము తీసుకొని నాది మాది అనే మాటలు మాట్లాడుతూ మేము బ్రతుకుతున్నాము తండ్రి. ఇదిగో తండ్రి, మేము చేస్తున్న ప్రతి పనిలో కూడా 10వ వంతు నీకు ఈమని నీ మందిరం ఆవరణలోకి దాన్ని తీసుకొని రావాలా, సమృద్ధి కలిగి ఉండాలి నీ మందిరం అని చెప్తున్నావు తండ్రి. అలా ఇవ్వగలిగే మనసు ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని తండ్రి సహాయం చేయమని నీ సన్నిధానంలో మొరపెడుతున్నాను. జ్ఞాపకం చేసుకో తండ్రి, కృప చూపండి నైనా. నువ్వు తప్ప మాకు ఎవరో లేరు నా తండ్రి నైనా. అయ్యా అలా ఎవరైతే ఇవ్వలేదోనైనా అట్టివారు ఆత్మీయంగా చనిపోతారు, భయంకరమైన ప్రమాదాలకు గురైపోతారు నా తండ్రి అని చెప్తున్నావు నైనా. అట్టివారు తప్పించుకొని నైనా ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి మనసు కలిగి తండ్రి నీ మందిరంలో సమృద్ధి కలిగినట్టు వాళ్ళ రాబడి అంతట్లోనైనా నీకు ప్రథమ బలం ఇచ్చినైనా నేను మహిమపరచడానికి బిడ్డలకు అలాంటి శక్తిని మనం అడుగుతూ తండ్రి, ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో వారిని వారి కుటుంబాలు మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాల అవసరాలు అక్కర్లు తీర్చండి. పర సంబంధమైన దీవెనలతో బిడ్డలు నింపండి. భూ సంబంధమైన చేతి పనిని వ్యాపారాలు పనులు మీరు బహుగా ఆశీర్వదించి నీ బిడ్డలకు సహాయం చేయమని అడుగుతున్నాయినా. దేశంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా మారుమనసు రక్షణ దయచేసినైనా నిత్య జీవానికి బిడ్డల వారసులుగా చేసి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడనేసే పరిశుద్ధ నామములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు. చేయగలిగిన దేవుని పిల్లారా, ఈ మాటలు మీరు వినండి, అనేక మందికి తెలియచేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జూడిత CGC నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.